క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా కలిసి ఈరోజు దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును దేవుడు నన్ను పంపాడని యెషయా భక్తుని ద్వారా దేవుని యొక్క మాటలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి. చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు. ఏ చెర? ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి అనేక మంది అవిశ్వాసం అనేటటువంటి చెర, ఇంకా చూస్తే అవిధేయత అనేటటువంటి చెర, అవిశ్వాసం అనే చెర, అవిధేయత అనే చెర, అలాగే అసత్యము. అంటే ఎప్పుడు కూడా అబద్ధం ఆడకుండా ఉండేవాళ్ళు కాదు, ప్రతి దినము అబద్ధములు ఆడేవాళ్ళు. ఈ మాటలు ఏదో అన్యులకు చెప్పట్లేదండి, దేవుని యొక్క బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ అనేక రకాలైనటువంటి చెరలో మనము బంధించబడి ఉండొచ్చు. మరి బయటికి రాలేక ఎంతో దుఃఖముతో మరి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితిలో ఒకవేళ మనం ఉండొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించడానికి దేవుడు నన్ను పంపి ఉన్నాడు అని దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయండి. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు ఒక మాటను మాత్రం గుర్తుంచుకోండి. ఈరోజు చెరలో అనగా పాపం అనేటటువంటి చెర గురించి నేను ఈరోజు చెప్పట్లేదు. అనేకమైనటువంటి ఈ లోకానుసారమైనటువంటి క్రియలలో నువ్వు చిక్కుకొని అది ఒక చెరగా నువ్వు ఒకవేళ బాధ అనుకుంటున్నావేమో, ఆలోచిస్తున్నావేమో. కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా విశ్వాసులతో ఈ విధంగా మాట్లాడుతుందండి. ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారంటే అవిశ్వాసం అనేటటువంటి చెరలో, అంటే పైకేమో భక్తి, లోపలేమో ఇంకొకటి, పైకేమో విశ్వాసములో ఉన్నట్లుగా కనపడుతూ ఉంటారు, బయటికేమో సత్యముగా జీవిస్తున్నట్లు కనిపిస్తారు, బయటికి విధేయత కలిగినటువంటి వారుగా ఉంటారు. అయితే వీరిలో ఏముంటుంది? అవిశ్వాసం అనే చెరలో వీళ్ళు చిక్కుకొని పోయారు, అవిధేయత అనేటటువంటి చెరలో చిక్కుకొని పోయారు, అలాగే అసత్యము అనేటటువంటి చెరలో చిక్కుకొని పోయి ఈ లోకానుసారంగా వాళ్ళు కూడా జీవిస్తూ అనేకమైన మేలులు పొందుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా సరే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ జీవిస్తున్నా ఈ యొక్క మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నాను. అనేక రకాలుగా మరి ప్రతి మాసంలో నువ్వు నీ దశంభాగాలు ఇస్తూ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కనపడుతూ ఉన్నా మరి నీ జీవితంలో ఎటువంటి మేలు నువ్వు పొందుకోలేక మరి దుఃఖాక్రాంతురాలుగా ఒకవేళ నువ్వు ఉంటే ఈరోజు నీతోనే ఈ మాటలు చెప్తున్నాను. నీలో ఒకవేళ అవిశ్వాసం అనేటటువంటి చెరలో నువ్వు ఉన్నావేమో గుర్తుపెట్టుకో, అసత్యం అనేటటువంటి చెరలో ఉన్నావేమో నువ్వు గుర్తుపెట్టుకో, అలాగే అవిధేయతలో నువ్వు ఉన్నావేమో గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈరోజు పైకి కనపడేదే భక్తి కాదండి, నీ అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు నీతో ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మేలులు నువ్వు పొందుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే నీ అవిధేయత, నీ అవిశ్వాసము, అసత్యము. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక లోపముతో జీవిస్తుండడం వలన నువ్వు ఏ మేలు పొందుకోలేదేమో. అయితే ఆ చెరల నుంచి నువ్వు బయటికి రావాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నన్ను ప్రేరేపించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఇంకా అవిశ్వాసం అనేటటువంటి చెర ఉన్నవేమో నువ్వు, లేకపోతే అసత్యం అనేటటువంటి చెరలో నువ్వు బంధించబడ్డావేమో, అవిధేయత అనేటటువంటి చెరలో నువ్వు ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని మాటలు చెప్తున్నాయి, నువ్వు బయటికి రా. ఆ యొక్క అవిశ్వాసం నుంచి బయటికి రా, విశ్వాసములో నమ్మకంగా ఉండు, నువ్వు దేవునికి విధేయతగా ఉండు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది 128వ అధ్యాయము కీర్తనల గ్రంథంలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గముల యందు నడుచు వారందరూ ధన్యులు. అంటే ఆయన యందు భయము, భక్తి రెండు కలిగి జీవిస్తూ విశ్వాసంలో నమ్మకముగా నిలబడిన వారిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించేటటువంటి దేవుడు అండి. విశ్వాసమునకు కర్తగా ఉన్నటువంటి మన తండ్రి అయినటువంటి అబ్రహాము గారిని మనం ముందు ఉదాహరణగా ఉంచుకొని జీవించాలి. ఆ విశ్వాసముతో ఆయన తన కుమారుణ్ణి దేవునికి అప్పగించడానికి ఎక్కడ వెనుకాడకుండా తన కుమారుని అప్పగించినట్లుగా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తున్నాం. అంటే విశ్వాసము, విధేయత, సత్యముగా ఉండడం వలన అబ్రహాం గారు ఈ లోకములో గొప్పగా ఆశీర్వదించబడ్డాడండి. ఆ చెరలో ఒకవేళ నువ్వు కూడా ఉన్నావేమో గుర్తుపెట్టుకో. ఏ చెర? అవిశ్వాసం అనే చెర, అవిధేయత అనేటటువంటి చెర,
అలాగే అసత్యం అనే చెరలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నిన్ను అక్కడి నుంచి బయటకు వస్తే నేను నీ కొరకు దాచిన మేలులు నీకు ఇస్తాను, నీకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఇస్తాను, నేను దీవిస్తాను అని ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీలో పాపం ఉన్నట్లయితే, నీలో అసత్యం ఉన్నట్లయితే, అవిశ్వాసం ఉన్నట్లయితే ఇప్పుడే నువ్వు బయటికి రావడానికి ప్రయత్నించు. నాతో పాటు ప్రార్థించి, ప్రభువా పైకేమో మరి భక్తిగా జీవిస్తా ఉన్నాను కానీ లోపల నా అంతర జీవితము నేను అలాగే దాచిపెట్టుకున్నాను నాయన, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థించు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ చెర నుంచి విడుదల కలిగించి నీకు కావాల్సినటువంటి సకలమును దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఇంతవరకు నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఈ యొక్క వర్తమానం విన్నటువంటి నీ బిడ్డలు ఎవరైనా ఇంకనో పాపములో నాయన దేవా, అవిశ్వాసము, అవిధేయత, అసత్యములు ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి, ఇప్పుడే నాయన నీ బిడ్డలు ఒప్పుకొనుచుండగా వారిని దర్శించండి తండ్రి. దేవా, వారు పశ్చాత్తాపడుతుండగా ప్రభువా, దేవా అవిశ్వాసం అనే చెర, అవిధేయత అనేటటువంటి చెర, అసత్యం అనేటటువంటి చెర నుంచి నీ బిడ్డలను మీరు విడిపించి వారికి కావాల్సినటువంటి విముక్తిని, విడుదలను మీరు దయచేసి ప్రభువా, సకలంలో నాయన వారి కొరకు మీరు దాచిన ప్రతి మేలును మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.